సో మనకి ఇక్కడ డైరెక్షన్ క్వశ్చన్ ఇచ్చారు. సో యూజువల్గా డైరెక్షన్ క్వశ్చన్స్ చాలా లెంతీ ఉంటాయి. కాకపోతే మనం కొంచెం పేషెన్స్తో క్వశ్చన్ చదివి సాల్వ్ చేస్తే డెఫినెట్లీ రైట్ ఆన్సరే వస్తుంది మనకి. సో మనం ఇప్పుడు డైరెక్షన్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అను వాక్స్ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ ద సౌత్. సో ఫస్ట్ అను ఒక పాయింట్లో ఉంది అని అనుకుందాం. సో ఫస్ట్ అను ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనుది ఇక్కడ ఉంది అనుకుందాం. సో తను ఫస్ట్ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ ద సౌత్. సో సౌత్ సైడ్ 6 కిలోమీటర్స్ వాక్ చేసింది అంట. సో సౌత్ ఇది కదా, సౌత్ సైడ్ 6 కిలోమీటర్స్ వాక్ చేసింది. నెక్స్ట్ దెన్ వాక్స్ 3 కిలోమీటర్స్ టు హర్ లెఫ్ట్. సో తను సౌత్ డైరెక్షన్లో ఉంది అంటే తనకి లెఫ్ట్ ఏమవుతుంది? సో ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది కదా. సో లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి 3 కిలోమీటర్స్ వాక్ చేసింది. సో 3 కిలోమీటర్స్ వాక్ చేసింది అనుకుందాం. నెక్స్ట్ తను ఫైనల్గా ఏం చేసింది? షీ టర్న్స్ టు హర్ రైట్. సో ఇప్పుడు తను ఈ డైరెక్షన్లో ఉంది. సో తను ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు తన రైట్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది కదా. సో ఇది తన రైట్ అవుతుంది. సో రైట్కి టర్న్ అయ్యి మళ్ళీ 6 కిలోమీటర్స్ వాక్ చేసింది అంట. సో అగైన్ మళ్ళీ 6 కిలోమీటర్స్ వాక్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇది తన ఎండింగ్ పాయింట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి తను ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ చూసినట్టయితే డైరెక్షన్స్ ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్ కదా. సో ఇది నార్త్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్. సో ఇప్పుడు తను ఏ డైరెక్షన్లో ఉంది? స్టార్టింగ్ పాయింట్ నుంచి సౌత్లో ఉంది అండ్ ఎగ్జాక్ట్ సౌత్లో లేదు కదా. సో ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఇది ఏ డైరెక్షన్? దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్ కదా. సో తను సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.